ప్రెగ్నెన్సీలో అండ్ మీరు ఇందాక నాకు ముందే చెప్పారు స్క్రీనింగ్లో తెలుస్తూ ఉంటుంది అని చెప్పారు. ప్రెగ్నెన్సీ అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ, చాలా భయంగా కూడా ఉంటుంది ఇట్లాంటివన్నీ తెలుస్తున్నప్పుడు. అంటే బేబీకి ఎంతవరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? బేబీకి ఏంటనంటే మామూలుగా రిస్క్ ఈజ్ వెరీ మినిమల్ అంటే పర్సంటేజ్ కూడా మనం మాట్లాడలేము, అంత తక్కువ. ఎందుకు అని అంటే ఇక్కడ బ్లడ్ అనేది యూజువల్గా ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం, అండ్ మన క్రియేషన్ ఎంత బాగుంటుందంటే ప్లాసెంటా నుంచి ఇప్పుడు మదర్ బ్లడ్డే వెళ్తుంది బేబీకి. వాస్తవానికి ఏం చేయాలి, వెళ్ళినప్పుడే వెంటనే అక్కడ కూడా వచ్చేసేయాలి. కానీ ఆ వైరస్ అనేది ప్లాసెంటా దగ్గర ఆగిపోయి ఓన్లీ ప్యూర్ బ్లడ్డే వెళ్తుంది. సో బేబీకి వచ్చే అవకాశం తక్కువ. బేబీకి ఎప్పుడు వస్తుంది, మదర్ డెలివరీ అయిన తర్వాత మన మదర్ అంటే వెజైనల్ ఇంజురీస్ ఏమైనా అయ్యి బేబీకి కూడా ఏమైనా ఇంజురీస్ ఉండి ఈ ఇంజురీ నుంచి ఆ ఇంజురీకి బ్లడ్ కాంటాక్ట్ అయినప్పుడు, అంటే ఇంటాక్ట్ స్కిన్ కూడా చాలా ప్రొటెక్టివ్ మనకి. ఇప్పుడు హెపటైటిస్ బి పర్సన్ బ్లడ్ మన చేతి మీద పడ్డంత మాత్రాన మనకేం హెపటైటిస్ బి వచ్చేసేది. ఇప్పుడు అలా వస్తే మాకే ఫస్ట్ రావాలి, ఎందుకంటే మేము ఎండోస్కోపీలు అన్నీ చేస్తుంటాం వాళ్ళకి. సో ఈ బ్లడ్ ఏంటనంటే మన ఇంటాక్ట్ స్కిన్ నుంచి స్ప్రెడ్ కాదు అది. ఈ స్కిన్లో ఉన్నటువంటి చిన్న చిన్న మైక్రో అబరేషన్స్ ఉంటాయి, బ్రేక్స్ ఉంటాయి. మనం మైక్రోస్కోప్ పెట్టి చూస్తే చిన్న చిన్న కాట్లు కనిపిస్తుంటాయి. దాని నుంచి ట్రాన్స్మిట్ అవ్వడం వల్ల వస్తుంది తప్ప సహజంగా అయితే అంత ఈజీగా ట్రాన్స్మిట్ అవ్వదు. ఓకే. సో అంటే జనరల్గా మనకి థైరాయిడ్ ఉన్నా ఫైబ్రాయిడ్ ఉన్నా కూడా డెలివరీలో కొంచెం భయపడుతూ ఉంటారు, రిస్క్ ఉంది అని చెప్తూ ఉంటారు. అంటే డెలివరీకి ఇక్కడ రిస్క్ డాక్టర్కి రిస్క్ అండి, పేషెంట్ కంటే ఎక్కువ. సో అందుకనే డాక్టర్స్ కూడా ఏంటంటే చాలా మటుకు కూడా హై అండ్ సెంటర్స్కే వెళ్ళి చేసుకో, అంటే వాళ్ళ దగ్గర అన్ని ప్రొటెక్టివ్ సిస్టమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మందికి ఒక పెద్ద డౌట్, ఇది అవ్వగానే హాస్పిటల్స్ ఎక్కువ ఛార్జ్ చేస్తాయని. అక్కడ హాస్పిటల్స్ ఎక్కువ ఛార్జ్ చేయట్లేదు, బట్ ప్రికాషన్కి తీసుకోవాల్సిన ప్రక్రియలు. అంటే ఇప్పుడు ఒక్క గ్లవ్ వేసుకునే దగ్గర 2 గ్లౌలు వేసుకుంటారు, డబుల్ ప్రొటెక్షన్, ఎందుకంటే డైరెక్ట్ బ్లడ్ ని హ్యాండిల్ చేస్తున్నారు డాక్టర్స్. సో ఆ రకంగా డాక్టర్స్ కి డేంజర్ కానీ నాట్ ఫర్ ద పేషెంట్స్. సో జనరల్గా అంటే ఇందాక మీరు చెప్పారు బ్లడ్తో రావచ్చు, అట్లానే మనం తిన్న ప్లేట్లో వాళ్ళు తినడం కానీ, లేదు అంటే యూజ్ చేసిన గ్లాస్ యూజ్ చేయడం కానీ, ఇట్లాంటి వాటి వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రాదు. ఓకే. అంటే మీకు మెయిన్ ఇక్కడ బ్లడ్ ఈజ్ ద కామన్ సోర్స్. మనం ఇప్పుడు బ్లడ్ దీంట్లో ఎక్కడ రాదు. సో కాబట్టి బ్లడ్ అనేది అంత ఈజీగా ట్రాన్స్మిట్ అవ్వదు. సెలైవా నుంచి, సెలైవాలో వైరస్ని డిటెక్ట్ చేశారు కానీ సెలైవా ద్వారా ట్రాన్స్మిట్ అయినట్టు ఎక్కడ డెమాన్స్ట్రేట్ చేయలేదు. అంటే సైన్స్ పరంగా మాట్లాడితే ఇప్పుడు సెలైవాని తీసుకొని వెళ్ళి మొత్తం సెంట్రిఫ్యూజ్ చేసి అంతా చేసి తీస్తే ఎక్స్ట్రాక్ట్ చేశారు వైరస్, బట్ దాని నుంచి ట్రాన్స్మిట్ అవ్వలేదు. అంటే ట్రాన్స్మిట్ అవ్వాలంటే ఒక మినిమల్ డోసేజ్ అనేది ఉంటుంది. ఆ డోసేజ్ అనేది మనకు ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ సెలైవా. ఓకే.